హలో గాయ్స్! నేను మీ టాపికల్ ఇండియన్. ఈరోజు మీకొక ఇంపార్టెంట్ అప్డేట్ తెచ్చాను. మన పక్క రాష్ట్రమైన తమిళనాడు ఎలక్షన్ ఎలా జరుగుతుంది, ఏంటి అని చెప్పి మీకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తున్నాను. కమింగ్ టు డీఎంకే మేనిఫెస్టో ఫ్రీ బస్ మహిళలకి, అన్‌ఎంప్లాయిడ్ యూత్‌కి 1000-2000 స్టైఫండ్, స్టూడెంట్స్‌కి ఫ్రీ ల్యాప్‌టాప్, రైతులకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ, 3 సిలిండర్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. కమింగ్ టు అన్నా డీఎంకే మేనిఫెస్టో ఫ్రీ బస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. చూద్దాం, మహిళలకి ఉచిత బస్ ఇస్తేనే మన రాష్ట్రంలో ఏం జరిగిందో చూసాం. అలాంటిది పురుషులకు కూడా ఉచిత బస్ ఇస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. స్కూటీ అండ్ టీవీస్ లాంటి 25% సబ్సిడీ ఇస్తాం అంటున్నారు. స్టూడెంట్స్కి ఫ్రీ ల్యాప్టాప్, సిలిండర్స్ 4 సిలిండర్స్ వరకు ఇస్తామని చెప్తున్నారు. ఫ్రీ ఎలక్ట్రిసిటీ రైతులకు కూడా ఇస్తామని చెప్తున్నారు. యాహ్! ముందుగా మనం డీఎంకే మేనిఫెస్టో చూసాం. అన్నా డీఎంకే మేనిఫెస్టో చూస్తున్నాం ప్రతి సంవత్సరం, ప్రతి ఎలక్షన్‌కి. ఇప్పుడు కొత్తగా టీవీకే తలపతి విజయ్ గారు పార్టీ పెట్టడం జరిగింది. ఇందులో మేనిఫెస్టోలోకొస్తే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి 8 గ్రామ్స్ గోల్డ్, ఫ్రీ ల్యాప్‌టాప్స్ ఫర్ స్టూడెంట్స్, డ్రగ్స్ అనేది పూర్తిగా అరికడతాం అంటున్నారు. అన్‌ఎంప్లాయిడ్ యూత్‌కి ముఖ్యంగా 4000 వరకు స్టైఫండ్, 6 గ్యాస్ సిలిండర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. కమింగ్ టు డీఎంకే అలయన్స్ విత్ ఇండియన్ కాంగ్రెస్, అండ్ కమింగ్ టు అన్నా డీఎంకే అలయన్స్ విత్ బీజేపీ. 2 పార్టీలు పొత్తులో ఉన్నాయి. అండ్ కమింగ్ టు టీవీకే విజయ్ గారు సింగిల్‌గా పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు బీజేపీలోకి వెళ్తానని చెప్పి మొన్నటి వరకు కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. కానీ విజయ్ గారు సింగిల్‌గా పోటీ చేస్తున్నారు. లెట్స్ సీ, చూద్దాం ఏం జరుగుతుందో. మనం చూసుకున్నట్టయితే టోటల్ అసెంబ్లీ సీట్స్ 234 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఫార్మ్ చేయాలంటే 118 సీట్స్ వస్తే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు డీఎంకే నేను చేసిన రీసెర్చ్ అనాలిసిస్ ప్రకారం 100-121 సీట్స్ వచ్చే అవకాశం ఉంది విత్ ద 37.5% ఓట్ షేర్‌తో. అండ్ కమింగ్ టు అన్నా డీఎంకే 70-83 సీట్స్ వచ్చే అవకాశం ఉంది విత్ ద ఓట్ షేర్ ఆఫ్ 63% వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ కమింగ్ టు టీవీకే 5-10 సీట్స్ వచ్చే అవకాశం ఉంది విత్ ద పర్సెంటేజ్ ఆఫ్ 24%. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మే 4న తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది. సో చూద్దాం మే 4న ఎవరు సీఎం అవుతారో. సో మీరు కమెంట్ చేయండి. మీరు ఎవరు గెలుస్తారు, ఎవరు సీఎం అవుతారని చెప్పి నాకు కింద కమెంట్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.